హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మీ సహజ మాదిరి వ్లాగ్స్. కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్నారంటే మేము అమెరికా నుంచి ఇండియా మూవ్ అయ్యామండి. అప్పుడు మూవ్ అయినప్పుడు నేనేం చెప్పానంటే, నేను ఇలాగ బ్రేక్ తీసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ వర్కింగ్ ఇన్ 9 to 5 జాబ్ అని అయితే చెప్పాను. నేనే కాదు, మా హస్బెండ్ గణేష్ కూడా వీ డిసైడెడ్ టు క్విట్ అవర్ జాబ్స్ ఇన్ యూఎస్ఏ టు డూ వాట్ వీ లవ్ టు డూ. సో అది ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఏం చేస్తున్నాము అని ఒక చిన్న అప్డేట్ ఐ వాంటెడ్ టు గివ్. బికాస్ ఇప్పుడు కూడా సమ్ టైమ్స్ అడుగుతారు అనమాట, అంటే ఎనీ ఎల్డర్స్ అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎర్నింగ్ ఎలా ఉంది, మీరు తప్పు చేశారేమో, ఇంకొన్ని రోజులు యుఎస్లో ఉండాల్సింది, తొందరపడి వచ్చేసారేమో, ఇలాంటి క్వశ్చన్స్ సొసైటీ నుంచి రావటం చాలా నార్మల్. సో అది కూడా మేము ఫేస్ అవుతూ ఉన్నాము. కానీ మొన్న ఎవరో నన్ను కామెంట్ చేశారు అనమాట, ఇలాగా ఇన్స్టాలో నేను ఒక స్టోరీ పెడితే, మీరు గ్లోరిఫై చేస్తున్నారు నాట్ వర్కింగ్ ఎ 9 to 5 జాబ్, అది మాకు చాలా మమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తోంది అంటున్నారు అనమాట. ఐ వాజ్ లైక్, రియల్లీ నేను గ్లోరిఫై చేస్తున్నానా? ఐఎమ్ ద వన్, ఆల్మోస్ట్ ఒక 18 years నేను 9 to 5 చేశాను. అందరినీ ఎంకరేజ్ కూడా చేస్తాను అనమాట, చెయ్యాలి, మీరు జాబ్ చెయ్యాలి అని. నేను యుఎస్ నుంచి ఇండియా రాగానే ఒకదాన్నే వచ్చాను కాబట్టి గణేష్ లేకుండా, పిల్లల్ని మేనేజ్ చేయాలి, అటు కొత్త ఇల్లు, అప్పుడు మా మమ్మీ డాడీది కొత్త ఇల్లు అనమాట, ఆ ఇల్లు కొంచెం అరేంజ్ చేయాలి, వీళ్ళ స్కూల్ చూసుకోవాలి, నేను చదువుకుంటున్నాను. ఇమాజిన్ అదే గణేష్ చేస్తుంటే, రోల్ రివర్స్ అయ్యి ఉంటే, నేను యూఎస్లో ఉన్నాను, గణేష్ ఇక్కడ ఉంటే అసలు ఎలా ఉండేది? ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సో డిఫికల్ట్ ఫర్ హిమ్, రైట్? కానీ అప్పుడు అందరూ ఇంకొక రకంగా జాలి చూపించేవారు, ఎంపతి చూపించేవారు. అయ్యో పాపం కష్టపడుతున్నాడని ఇంకా హెల్ప్ చేసేవారు. కుక్ హైర్ చేసుకుంటే తప్పుగా చూసేవారు కాదు. వైల్ ఐ వాజ్ డూయింగ్, ఐ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ దాట్. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అమ్మాయిలు ఏ రంగంలో అయినా సరే అబ్బాయిల కంటే ఇంకొక 3 times వర్క్ హార్డ్ చేయాలి టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అంత ఈజీ కాదు. ఎస్పెషలీ ఒక ఏజ్ వచ్చిందంటే, వయసు వచ్చిన తర్వాత ఇంకా చాలా కష్టం అనమాట. సరే, ఇంతకీ నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? నేను యూఎస్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత హౌ ఆమ్ ఐ ఎర్నింగ్ మై మనీ? బికాస్ చాలాసార్లు ఐ సే దట్ మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని నన్ను ఫాలో అయిన ఉమెన్కి నేను చెప్తా ఉంటాను. కాబట్టి ఐ వాంట్ టు క్లారిఫై దాట్ మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వన్స్ I came back to India is YouTube and product collaboration, brand collaborations, which I do sometimes in YouTube, sometimes in Instagramలో చేస్తూ ఉంటాను కదా. సో దానికి నాకు మనీ వస్తుంది. యూట్యూబ్లో మనీ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండదు. మనం ఎక్కువ వీడియోస్ చేస్తే ఎక్కువ మనీ వస్తుంది, తక్కువ చేస్తే తక్కువ వస్తుంది. ఆల్సో ఏదైనా లైఫ్ అప్డేట్స్ అలా ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఎర్న్ చేసే స్కోప్ ఉంటుంది. సో దట్ ఈస్ మై ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లైఫ్ కోచింగ్ కాల్స్. రైట్ నౌ నేను నా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేశాను కాబట్టి ఐఎమ్ ఆఫీషియలీ గ్రాడ్యుయేటెడ్. జనవరి స్టార్టింగ్ నుంచి ప్రొఫెషనల్గా కాల్స్ తీసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ రోల్, వాట్ ఐఎమ్ డూయింగ్. 2 రోజుల్లో సర్టిఫికేట్ ఇచ్చేస్తామని సోషల్ మీడియాలో న్యూస్ చూసినప్పుడు ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు రియాక్ట్. నాకు 1 year పట్టింది చదవటానికి. ఓన్లీ చదవటం కాదు, ఇప్పటి కూడా ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇట్స్ ఎ కాన్స్టెంట్ లెర్నింగ్ కర్వ్. బీయింగ్ ఎ కోచ్, బీయింగ్ ఎ కౌన్సిలర్, బీయింగ్ ఎ థెరపిస్ట్, ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండాలి. బికాస్ ఒకళ్ళ ప్రాబ్లమ్స్ మనకి చెప్తున్నారంటే దట్ ఈస్ సచ్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఆల్సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ కిడ్స్ కౌన్సిలింగ్ అనమాట. ఎంతోమంది కిడ్స్ కూడా ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ నౌ. సో ఇది కూడా ఈ ఇయర్ కొంచెం టైం కేటాయించుకుని ఎన్ఎల్పి ట్రైనింగ్ అండ్ ఇంకొంచెం హయ్యర్ సర్టిఫికేట్ తెచ్చుకుందాము, కిడ్స్ది కూడా నేర్చుకుందాము అని అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, బీయింగ్ లైఫ్ కోచ్. అండ్ ద థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, విచ్ సారీ ఐ షుడ్ నాట్ సే థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఐ షుడ్ సే మై థర్డ్ జాబ్ ఇస్ బీయింగ్ ఎ మామ్. They say it is payless, but to me it is the highest paying job అంటే ఇదే అనమాట. దీనికోసమే నేను అసలు మెయిన్ రీజన్ జాబ్ క్విట్ చేశాను. బికాస్ ఇషిత ఇంకొక 8 years నా దగ్గర ఉంటుంది, మాక్సిమం టైం తనతోటి స్పెండ్ చేయాలి. ఐఎమ్ వెరీ సెల్ఫిష్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ అనమాట. వీళ్ళతోటి టైం అయిపోతుందేమో, చాలా ఎక్కువ మెమరీస్ చేసుకోవాలి అని. యూట్యూబ్ ఇస్ నాట్ సంథింగ్ వేర్ ఐమ్ వర్కింగ్ ఎక్స్ట్రా హార్డ్ టు మేక్ కాంటెంట్. నా లైఫ్లో ఏమేమి అవుతున్నాయో అయ్యే చిన్న చిన్న బిట్స్గా తీసి వారానికి ఒక వీడియో చేస్తాను కాబట్టి నాకు అందులో అంత స్ట్రెస్ ఏమీ లేదు. స్టార్టింగ్
ఫీలింగ్‌లో ఉండేది. ఇప్పుడు అలవాటయిపోయింది కాబట్టి నాకు ఈ పని అంత కష్టంగా అయితే అనిపించట్లేదు. బట్ యాహ్! దిస్ ఈస్ ఎ రోల్ విచ్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్ అండ్ ఇప్పటిదాకా ఏ స్కూల్ ఈవెంట్ కూడా మిస్ అవ్వలేదు. యూఎస్‌తో కంపేర్ చేస్తే ఇండియాలో ఎన్ని ఈవెంట్స్ ఉంటున్నాయంటే వెన్ ఇట్ కమ్స్ టు స్కూల్ ఏదో ఒకటి ఒక్క కూతురు యాక్టివిటీ ఒక వీకెండ్ ఉంటే ఇంకో కూతురు యాక్టివిటీ ఇంకొక వీకెండ్ ఉంటుంది. సో, దాంతోనే బిజీ అయిపోతాననమాట. వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ చూసుకోవటము అండ్ ఇలా ఏదైనా హైదరాబాద్‌లో ఏదైనా కొత్త కొత్త ప్లేసెస్ ఉంటే వీకెండ్స్ అక్కడికి తీసుకొనెళ్తా ఉంటాననమాట వాళ్ళని నేను. అండ్ అలాగే వాళ్ళకి ఇండియా నచ్చుతాంది. దే ఆర్ అడ్జస్టింగ్ వెల్ టు ద కంట్రీ అండ్ యెస్ ఇట్ టుక్ టైమ్ ఇయర్ అలా పట్టింది. బట్ నౌ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ హైదరాబాద్ అండ్ ఇక్కడ ఇషిత కూచిపూడి పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట స్కూల్‌లో. అయి కొన్ని బిట్స్. మహామహేశ్వరౌ నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణాయ దుదారితం. ఇషిత ఈజ్ లెర్నింగ్ కూచిపూడి అండ్ స్కేటింగ్ అనమాట. స్కూల్లో ఎప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉంటే అది మనం చూస్ చేసుకోవచ్చు. మనకి ఏం కావాలో చాలా ఆప్షన్స్ ఇస్తారు స్కూల్లో. ఇకపోతే గణేష్ ఏం చేస్తున్నాడు, వాట్ ఈస్ మై హస్బెండ్ డూయింగ్ ఆఫ్టర్ హీ కేమ్ బ్యాక్ ఇండియా అనేది కూడా నేను గణేష్ని అడిగాను అనమాట కొన్ని క్వశ్చన్స్. హీ అయితే ఆన్సర్డ్ వాట్ ఈస్ డూయింగ్. సో ఫస్ట్ లెట్స్ లిసన్ టు దెమ్ అండ్ దెన్ ఐ విల్ అగైన్ కంటిన్యూ. నేను ఇంకెక్కడెక్కడ మనీ ఎర్న్ చేస్తున్నానో అది నేను గణేష్ మాట్లాడిన తర్వాత అయితే మీతోటి షేర్ చేసుకుంటాను. So yeah, let's hear from Mr. Ganesh. USలో I wore multiple hats. I did multiple roles. ప్రోడక్ట్ మేనేజర్గా పనిచేశాను, డెవ్ మేనేజర్గా పనిచేశాను. ఇంతకుముందు అంటే యూ హ్యాడ్ క్లియర్ డైరెక్షన్స్ ఫ్రమ్ యువర్ టీమ్, ఫ్రమ్ యువర్ మేనేజర్స్, లైక్ ఏం చేయాలి, ఏం డెలివరబుల్స్ అని. ఇక్కడ ఏంటంటే ఎస్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ దట్ హే యు నో వాట్ యూ నీడ్ టు గో అచీవ్ సంథింగ్, సమ్ గోల్స్, సమ్ టార్గెట్స్ దట్ ఐ హ్యావ్ సెట్ ఫర్ మై సెల్ఫ్. And this is something that I've loved and I was really looking forward to. I've always wanted to be a business analyst, so that's who I am at the end of the day. I analyze a lot of companies in the Indian market, and that's what I do. Not right now, given all the commitments that I have. ఇప్పుడే వచ్చాను. Commitments as in, you know, settling down, getting into a good routine. మా ఇల్లు కూడా ఇంకా రెడీ అవ్వలేదు, అది రాబోతుంది. We'll have a nice peaceful place to settle down and call it a home. Probably in the future. As far as advising other people goes, I heard in India it's a lot complicated if you want to manage other people's money. So for now, I don't have the mind space to do that for other people. When I was working in a similar field where it was related to portfolio management for advisors. It was catering to advisors or financial advisors who would manage their portfolio and their trading aspects. So I'm a CFA charter holder. And I always was interested, even when I did my CFA and a bit before that, and after that, I've always been interested in doing analysis. My brain is wired towards that, and I always wanted to analyze businesses. So I've been doing this for the last 14 years or so. And I knew that if I had saved sufficiently enough, I could be on my own, not retire per se, but be on my own and chase what I want passionately. So that's what we are doing right now. Me and my wife, we both are following our own passion, and we sow the seeds probably 10 to 12 years ahead, right? So it took us time. It was not an overnight decision, obviously. మనకి టైం పట్టింది. we planned for it in years. పడుతుంది మనకి సేవ్ చేయడానికి. ఇంత కార్పస్ అమౌంట్ కావాల్సి ఉంటుంది, సో దట్ వీ డోంట్ నీడ్ టు బీ వర్కింగ్ ఆన్ 9 to 5 జాబ్, లుకింగ్ ఫర్ మంత్ టు మంత్ పే చెక్. అది ప్లాన్ చేసుకొని నౌ వీఆర్ దేర్. And we are chasing our dreams. People will speak in different ways, right? You're probably lazy, you're very active, you're overdoing, you're underdoing, you're overperforming, you're underachieving. జనాలు చెప్తూనే ఉంటారు. We should not care. You should be true to yourself. And I truly believe in the inner scorecard. మనకి ఏం కావాలి, right? Are we doing what we love? Are we doing what we are set our goals towards? Then achieve చేయడానికి మనం వెళ్తున్నామా? Yeah, sometimes you might sleep in a bit. That is totally okay. But other days, behind the scenes, you know, me and my wife, we sometimes sleep at 1, 2, God knows, right? On all different days, and we wake up early in the morning at 4, 5. Who cares, right? As long as we're working towards it, I don't care what the other world thinks.
right? So it's a very subjective thing, right? Do I have sufficient enough money? ఏం చేస్తున్నారు, ఎందుకు జాబ్ చేయట్లేదు, why did you give up life in US? తప్పు చేశారు వచ్చారని. It's okay. We have tried to tell a few people. If they are not convinced, peace to them. We are at peace with our decision, so it is what it is. You're on a public platform. I unfortunately or indirectly am on a public platform. You are saying something from your perspective, right? People can look at it as glass half full, saying that, hey, this is good, this is something that we need to aspire towards. People who are in IT probably can look at it and say, hey, you know what, hey, I love doing an IT job. We know a lot of friends who are in data side, right? They love crunching numbers, they love digging data, how to solve a business problem. And people, like, when they look at a statement that you post or a story that you post, if they get inspired by it, hey, you know what, it's Monday tomorrow, I'd love to go, let's go get this done, right? That's the point of inspiring. That's the point of putting a story out, not to tout or blow your own horns that, hey, I'm free and look how I'm living my life. It's not that. It's about to get inspired, wake up, and we also get inspired by other people, right? So that's the whole point. So if they want to look at it glass half full, they want to feel jealous, or they feel that you're touting your own horns, peace to them. It's okay. సో దాట్స్ ఫ్రమ్ మిస్టర్ గణేష్. ఆన్ ద స్పాట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాను అండ్ హీ హ్యాపెన్ టు ఆన్సర్. మనం చేసే పని మీద మనకి కాన్ఫిడెన్స్, ఆ ఫెయిత్ సంపాదించుకోవడానికి ట్రస్ట్ మీ మాకు చాలా ఇయర్స్ పట్టిందండి. ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ జాబ్, రిటర్న్ టు ఇండియా. సో యూట్యూబ్, కొలాబరేషన్స్, life coaching, and my fourth source of income is return to India. She is my return to India teammate, Naimisha tana peru మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టున్నాను కదా. షీఈస్ ఆల్సో బ్యాక్ ఫ్రమ్ కెనడాలో చదువుకుంది, కెనడాలో జాబ్ చేసింది, అండ్ నౌ షీఈస్ బ్యాక్ టు ఇండియా. Apart from Naimisha, there are two other girls who are working for Return to India. We have also started podcast. ఇలా ఇంకొకరితోటి మాట్లాడడం వల్ల మాకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. టీంలో పనిచేసే వాళ్ళు కూడా వెరీ ప్యాషనెట్ అబౌట్ దిస్, అండ్ బికాస్ దే డూ కాన్స్టెంట్ రీసెర్చ్ అండ్ లెర్న్ కాబట్టి మేము అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ అయితే చేయగలుగుతున్నాము. ఓకే, నౌ లెట్స్ మీట్ మై టీమ్. నైమిషా, ప్రణీత. పేజ్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇప్పుడు ఏమేమి చేయాలన్నది మా నెక్స్ట్ స్టెప్. సో హియర్ వీఆర్. ముందు మీరే చూస్తారు పేజ్లో ఇంకా చాలా కాంటెంట్ రాబోతుంది. యూ విల్ బి సీయింగ్ దట్. నాట్ ఎవ్రీబడి హూస్ వాచింగ్ దిస్ వీడియో ఈ టాపిక్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, బట్ దోస్ హూ ఆర్ సీయింగ్ మీ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇలాంటి చిన్న చిన్న బిట్స్ కూడా. ఎన్ని మంత్స్ అయింది వచ్చి? I think almost close to 2 years. హౌ డు యూ ఫైండ్ ఇండియా? Best place to live. What made you work for Return to India? What made you contact me and work? I think there were so many thoughts that were matching between both of us. So, and it's a very big space. Chaala mandi chaala questions, thoughts and clarity undadu. So I thought maybe నాకు తెలిసినంత షేర్ చేసుకోవడంలో it will benefit lot of people. So just with only that intention to help. That's it. How many years have you been researching on Return to India, before and after also? Before, I think close to 1.5 years before we started coming back, and now I'm always researching. I'm still part of those groups. I have so many questions even today, even after 2 years that I'm back. And I think I'm always researching and learning about the move back to India. You see, India వచ్చిన తర్వాత కూడా she is learning about the move, which shows how passionate she is about helping people who are planning to move back. So because I happen to see that passion in her, I thought, she should be part of the team. So thank you so much, Pranita, for being part. Now, Naimisha, tell about yourself. She's young student. Tell me your experience. When did you move back from abroad to India? I moved 2023 starting. I was in Canada before. So I started working with Return to India. The reason being you, because I've been a follower from almost over 4 years, and your work and your passion towards creating content, and I was also looking for similar role to get experience with. So I thought if I could learn something and also while doing that would be a great space to work. She has so much knowledge on students especially, మేమంటే ఏంటంటే కొంచెం సెటిల్ అయ్యి ఐటీ జాబ్ చేసుకున్న వాళ్ళం ఇక్కడ. షీ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో
షీ నోస్ మోర్ అబౌట్ స్టూడెంట్స్ అలా అయితే కానీ అనిపించింది. అండ్ దెన్ వీ హ్యావ్ మోర్ ఆన్ ద టీమ్ బట్ cannot share their faces yet because they are planning to move from abroad to India. So you must be understanding by now, il abroad to India move ayinollu inka they don't like to reveal anamata everything. So yeah, future lo we will be sharing a lot more. But now yeah. బీయింగ్ యువర్ ఓన్ బాస్, బీయింగ్ అన్ ఆంట్రప్రెన్యూర్ బయట నుంచి చూడటానికి చాలా కూల్గా ఉంటుంది, కానీ దిగితే తెలుస్తుంది ఎన్ని డౌన్ సైడ్స్ ఉన్నాయో, ఎంత కష్టం ఇది అని. ముందు నాకు తెలియలేదు. 9 to 5 జాబ్ చేసిన రోజులు మన మేనేజర్ ఉంటారు కదా, ఏదైనా చెప్తే అది చేస్తాం అలా అనుకునేదాన్ని. బట్ నౌ ఐఎమ్ రియలైజింగ్ ఇట్ ఈస్ సో మచ్ హార్డ్. కాన్స్టెంట్గా నేర్చుకోవాలి, హ్యావ్ టు స్టే డిసిప్లిన్, ప్రయారిటైజ్ చేసుకోవాలి. నా స్కెడ్యూల్ ఏంటో నేను చెక్ చేసుకోవాలి ఎవ్రీడే. నేను ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నానో ఆ టైంని ఎలా నేను సేవ్ చేసుకోవాలి. బికాస్ ప్రతి ఒక్కరికి కూడా సేమ్ టైం ఉంటుంది. అది మనము మ్యాక్సిమం ఎలా యూటిలైజ్ చేసుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది. మన క్యాలెండర్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి, ఏ డేలో ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మండే ట్యూస్డే నేను లైఫ్ కోచింగ్ కాల్స్ చేస్తాను, వెనస్డే రోజు యూట్యూబ్ వీడియో ఎడిట్ చేస్తాను, థర్స్డే ఫ్రైడే రిటర్న్ టు ఇండియా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కొలాబరేషన్స్ ఉన్నా బయటకు వెళ్ళాలన్నా ఆ రోజు ప్లాన్ చేసుకుంటాను. వీకెండ్స్ ఏమో ఫ్యామిలీ టైం తోటి. మనం డే ప్లాన్ చేసుకున్నా సరే సడన్గా మిడిల్ ఆఫ్ ద వీక్లో ఏదో తెలియని కమిట్మెంట్స్ వచ్చేస్తాయి. ఇంట్లో ఏదైనా పార్టీ ఉండొచ్చు, పిల్లలు సిక్ అవ్వచ్చు, పేరెంట్స్కి, లేకపోతే మనమే సిక్ అవ్వచ్చు. ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళిపోయామనుకోండి, మనకి దారి లేదు, నోరు మూసుకొని ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇంట్లో ఉంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మన డే మనము రీస్కెడ్యూల్ చేసుకోవచ్చు. కానీ ఆ రీస్కెడ్యూల్ చేసుకోవటం మళ్ళీ కొంచెం స్ట్రెస్ఫుల్ అయిపోతుంది అనమాట వెన్ వీ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్. బట్ దిస్ ఇస్ వాట్ ఐ చూస్. నేను ఇండియా వచ్చిన తర్వాత ఫ్లెక్సిబుల్ ఉండాలి, ఇద్దరం కూడా పిల్లలకి పేరెంట్స్కి ఎప్పుడు అవసరం ఉన్నా సరే దగ్గర ఉండాలి అని బాగా ప్లాన్ చేసుకుని ఇలా డిసైడ్ అయ్యాం అనమాట. 9 to 5 చెయ్యకూడదు అని. ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ఏదైనా చేయాలి. యాక్చువల్గా టు బి రియల్లీ ఫ్రాంక్, నేను ఒకసారి మేకప్ ఆర్టిస్ట్ అయినా అవుదాం అనుకున్నాను అనమాట. అప్పుడు నన్ను డాడీ తిట్టారు, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఇంజనీరింగ్ చేసి ఈరోజు మేకప్ ఆర్టిస్ట్ అవుతావా, అసలు ఏం ఆలోచిస్తున్నావు అని కూడా అన్నారనమాట. బట్ యా, దట్స్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్. నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు. మీరు ఇలా నాతో కంపేర్ చేసుకుని మీరు గ్లోరిఫై చేస్తున్నారు, మీరు 9 to 5 జాబ్ని తిడుతున్నారు, మీరు చేసిందే గ్రేట్ అనుకుంటున్నారు. స్టాప్ షేరింగ్ దోస్ థింగ్స్ ఇన్ సోషల్ మీడియా. అంటే ఎప్పుడైతే మనము ఇంకొకరిని మోటివేషన్గా తీసుకోకుండా కాంపిటీషన్గా తీసుకుని వాళ్ళు చేసే పనులు చూస్తామో వాళ్ళు గ్రో అయిపోతూ ఉంటారు, మనం మటుకు అలాగే ఉండిపోతాం అనమాట. సో దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట టు గెట్ ద రైట్ ఇన్స్పిరేషన్ అండ్ టు డిస్కార్డ్ ద రెస్ట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ అలైన్ విత్ యువర్ జర్నీ. పర్సనలీ మాకు ఎటువంటి బిజినెస్ లేదు మా ఫ్యామిలీలో, అండ్ వీ సెడ్ గుడ్ బై టు 9 to 5. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామండి. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. మేము ఒక డిఫరెంట్ పాత్ చూస్ చేసుకున్నాము. అండ్ ఇంకా మా జర్నీని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఎవరైతే అభిమానిస్తున్నారో, ఎవరైతే ఆ లవ్ చూపిస్తున్నారో, వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. అండ్ సారీ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు చెప్పలేదు కదా. 5th అండ్ ద ఫైనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ వియా రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్స్ అండి. కొద్దిగా రెంటల్ ఇన్కమ్ వస్తుంది, అండ్ స్టాక్స్లో మేము ఏ మనీ అయితే ఇన్వెస్ట్ చేసామో అక్కడి నుంచి కూడా వీ ఎండ్ అప్ గెటింగ్ సమ్ మనీ. సో నెక్స్ట్ వీడియోలో వీ విల్ బీ ఫైనలీ రివీలింగ్ మేము ఎక్కడ పర్చేస్ చేసాము, మా హౌస్ ఎక్కడ పర్చేస్ చేసాము, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ విల్లా అండ్ అపార్ట్మెంట్ గురించి కూడా నేనైతే మేము ముందుకు వచ్చి మాట్లాడతాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లు మీ సహజ మాదిరి అండ్ ఫ్యామిలీ. బాయ్ బాయ్.